కలెక్టర్ ఆఫీస్ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఉన్న భూమిలో అనుమతులు లేకుండా పేదవారు గుడిసెలు వేసుకున్నారని మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు గుడిసెలు వేసుకున్న వారికి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గుడిసెల నిర్మాణానికి అనుమతులు లేవంటూ రెవెన్యూ, పోలీసులు గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు మహిళలు తమ గుడిసెలను తొలగించవద్దని పెట్రోల్ మీద పోసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. గుడిసెల కూల్చివేతపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. మహబాద్ జిల్లా కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా వేలాది మంది పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నటువంటి స్థితి కొనసాగుతుంటే ఈరోజు ఉదయాన్నే పోలీసులు అట్లాగే రెవెన్యూ అధికారులు జేసీబీలో తీసుకెళ్లి అక్కడ గుడిసెలు కూల్చేసేటటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటటువంటి పేదలందరూ కూడా ప్రతిఘటించి అవసరమైతే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం తప్ప రోడ్ల మీద పడాల్సి వస్తుంది ఇక్కడ గుడిసెలు తీసేస్తే అని చెప్పి తీవ్రమైనటువంటి ఆవేదనతో మహిళలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునేటటువంటి చర్యలకు పోయేటటువంటి పరిస్థితికి పోలీసులు ప్రభుత్వం కారణమవుతుంది. ఇప్పటికైనా అక్కడ పేదలు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది, అది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇప్పటికే అనేక మంది పెత్తందారులంతా కూడా ఆ భూములంతా కూడా అగ్నిక్రాంతం చేసుకుని ఆక్రమించుకొని అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కేవలం ఒక 15-20 ఎకరాల స్థలంలోనే పేదలు గుడిసెలు వేసుకుని 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 18 సార్లు ఆ ఇళ్ల స్థలాలను కూల్చే ప్రయత్నం చేసింది. ప్రజలు ప్రతిఘటించారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇది 3వసారి ఆ గుడిసెలు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కు దానికి చాలా దూరం ఉంది. వాళ్ళకి ఎలాంటి ఆటంకం కూడా లేదు. అలాంటి స్థలంలో, ప్రభుత్వ స్థలంలో ఇతరులంతా కూడా అన్యాక్రాంతం చేసుకుని ఆక్రమించుకుంటున్నటువంటి దాంట్లో పేదలు వేసుకొని గుడిసెలు వేసుకొని ఉంటుంటే ఆ గుడిసెలు తీసేసేటటువంటి కార్యక్రమం చేసి వాటిని అన్నింటినీ కూడా కబ్జా చేయాలనేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే అనేక సార్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, వాటిని పరిష్కరిస్తాం, ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. అట్లాగే ఇప్పుడుండేటటువంటి ముఖ్యమంత్రి దృష్టికి కూడా, రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినప్పుడు వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆ పోలీస్ యంత్రాంగం అంతా, రెవెన్యూ వాళ్ళంతా కూడా ఈ కూర్చే ప్రయత్నం చేస్తుందంటే ముఖ్యమంత్రి వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో గత ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరించడం వల్ల ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదల ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా గుడిసెలు కూడా పూర్తి కార్యక్రమం చేస్తామంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అట్లాగే సిపిఎం పార్టీ పేద ప్రజలకు అండగా ఇంటి స్థలం లేనటువంటి వాళ్లకు, భూములు లేనటువంటి వాళ్లకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వీటిని పరిష్కరించాలనేటటువంటి పేరుతో కొంత సమయం ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాం. అయినా ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా, పెత్తందారులకు అనుకూలంగా ఈ గుడిసెలు తీసేటటువంటి కార్యక్రమాన్ని కోరుకుంటే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి చర్యలకు పూనుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. వెంటనే ఆయన జోక్యం చేసుకుని అక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలా. అక్కడ ఎలాంటి ఘటన జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను.